ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని స్మరించుకుందాం. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీంకార దీపా దాసాంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. శ్రీంకార వర్ణ శ్రీ ఆంజనేయ శ్రీంకార వేద్య కరుణించవయ్య. దాసాంజనేయ శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. మహిత శక్తి నీ దివ్య కీర్తి నే పొగడ తరమా రవి తేజ హనుమా. నీ మహిత శక్తి నీ దివ్య కీర్తి నే పొగడ తరమా రవి తేజ హనుమా. నీ సుగుణగానామృతమాన మనస నీ చరణ సేవా మా కొసగు హనుమా. నీ సుగుణగానామృతమాన మనస నీ చరణ సేవా మా కొసగు హనుమా. దాసాంజనేయ శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ. సుబ్రహ్మణ్య స్వామి జననం ఎలా జరిగింది? మనకు రేపు సుబ్రహ్మణ్య షష్ఠి. మార్గశిర మాసంలో వచ్చేటువంటి శుద్ధంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి షష్ఠిని మనం సుబ్రహ్మణ్య షష్ఠి అంటాము, ఫలషష్ఠి అంటాము, సుబ్బరాయ షష్ఠి అంటాము, చంపా షష్ఠి అంటాము. ఏదైనా కూడా ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు కాబట్టి ఆయన జయంతిగా ఆ రోజు మనం సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకుంటూ ఉంటాం. అయితే ఎప్పుడు కూడా మనకి గోపురంలో ఉండేటువంటి సాంప్రదాయాన్ని అనుసరించి ఏదైనా ఒక పండగ ఉన్నప్పుడు దాని విశేషాలు ముందు రోజు చెప్పుకునేటువంటి సాంప్రదాయంలో రేపు సుబ్రహ్మణ్య షష్ఠి అయినప్పటికీ ఈ రోజు మనం ఆ విశేషాలు చెప్పుకుంటూ ఉన్నాం. అయితే సుబ్రహ్మణ్య స్వామి జననం జరగడానికి కూడా ఒక కారణం ఉంది. ఒకప్పుడు తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు దేవతలందరినీ కూడా పీడిస్తూ వచ్చేట. అప్పుడు దేవతలంతా వెళ్ళి ఇంద్రుడితో మొరపెట్టుకున్నారట, ఏం చేయాలి, ఈ తారకాసురుడి బాధను పడలేకపోతూ ఉన్నామని. అప్పుడు బ్రహ్మ, బృహస్పతి మొదలైనటువంటి వాళ్ళంతా కూడా ఇంద్రుడితో చెప్పారుట, తారకాసురుడి వధ సామాన్యమైనటువంటిది కాదు, అది శివుడి పుత్రుడి వల్ల మాత్రమే అవుతుంది అని. శివుడికి పుత్రుడు ఎలా రావాలి? ఒకవైపు ఆయన యోగనిష్టలో ఉన్నాడు, మరొక వైపు శక్తి సాకారంగా లేదు. దక్ష ప్రజాపతి కూతురైనటువంటి సతీదేవి ఆత్మాహుతి చేసుకుంది. ఆ తర్వాత సాకారంగా శక్తి కనిపించటం లేదు, శివుడిలో ఐక్యమైపోయింది. ఇప్పుడు ఆవిడ మళ్ళీ శక్తి సాకారంగా రావాలి, అమ్మవారు మళ్ళీ సాకారంగా జన్మించాలి. ఆ తర్వాత మాత్రమే శివుణ్ణి పెళ్లి చేసుకోవాలి, వారికి సంతానం కలగాలి. ఆ సంతానం వలన ఈ తారకాసురుడు మరణించాలి. ఇదంతా ఎప్పటికీ జరిగేను అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉన్నారట. అయితే అప్పటికే శివుడు హిమవంతుడి దగ్గర, హిమోత్పర్వతాల దగ్గర ఆయన యోగనిష్టలో ఉన్నాడు. దేవతలంతా శివుణ్ణి వేడుకోవటం వలన ఆ తర్వాత అంతకుముందే హిమవంతుడు అమ్మవారి గురించి తపస్సు కూడా చేశాట. ఆవిడే ఆయనకి పుత్రికగా రావాలి అని చెప్పేసి వరాన్ని కూడా పొందారుట. ఆ వర ప్రభావం వల్ల అమ్మవారు ఆయనకి కూతురుగా జన్మించింది. హిమోత్పుత్రిక హిమవంతుడికి మేనకకి జన్మించింది కాబట్టి ఆవిడికి పార్వతీదేవి అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు. ఎందుకంటే పర్వతరాజపుత్రి కాబట్టి ఆవిడ పార్వతి అయింది. అయితే ఆవిడకి బుద్ధి తెలిసినప్పటి నుంచి శివుణ్ణి పెళ్లి చేసుకోవాలి అని అనుకుంది. ఆ తర్వాత ఆవిడ తపస్సు కూడా చేసింది శివుణ్ణి పెళ్లాడాలని.
ఎప్పుడైతే శివుడు హిమాలయాల్లో తపోనిష్టలో ఉన్నాడో అప్పుడు శివుడి ఆజ్ఞను అనుమతిని పొంది హిమవంతుడు ఆయనకి పరిచర్యలు చేయటం కోసం అని చెప్పేసి పార్వతిని పంపించట. పార్వతీదేవి ఆయనకి సపర్యలు చేస్తూ ఉంది. అలా కొంతకాలం గడిచిన తర్వాత కూడా శివుడి మనస్సు కానీ శివుడు కళ్ళు తెరిచి పార్వతిని చూడలేదు. శివుడి మనస్సు పార్వతి మీదికి వెళ్ళలేదు. అప్పుడు దేవతలంతా కూడా అయోమయంలో పడ్డారట. ఏం చెయ్యాలి అని చెప్పేసి అప్పుడు మన్మథుణ్ణి పిలిచి ఒక పూలబాణాన్ని ఆయన మీదకి సంధించాలి అని చెప్పేసి ఆదేశించారుట. అప్పుడు మన్మథుడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మన్మథుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆయనకు వసంతుడు అనేటువంటి పేరు. అందుకే మనకి వసంత ఋతువులో చూడండి కోకిలలు గానాలు చేస్తూ ఉంటాయి. వాతావరణంలో అంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. మల్లెలు పూస్తూ ఉంటాయి. ఆ తర్వాత పచ్చదనం నిండుకుని ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా లేలేత చిగులతో ఉంటుంది. చల్లని గాలులు వీస్తూ ఉంటాయి. అలాంటి వాతావరణాన్ని అక్కడ ఆయన సృష్టించాడు. అయితే అప్పటికీ కూడా శివుడు కళ్ళు తెరిచి పార్వతిని చూడలేదుట. అయితే ఆయన శివుడి మీదికి ఒక పూల బాణాన్ని సంధించట. ఒక్క క్షణం శివుడు కళ్ళు తెరిచి పార్వతీదేవిని చూశాడు. ఆ తర్వాత వెంటనే అనుకున్నట్ట, నన్ను కూడా కదిలించినటువంటి వాడు ఎవరు? శివుణ్ణే కదిలించగలిగినటువంటి వాడు ప్రపంచంలో ఎలాంటి ఉన్మాదాన్నైనా కూడా సృష్టించవచ్చు, ఎలాంటిదైనా చేయవచ్చు అని చెప్పేసి క్రోధంతో ఒక్కసారి కళ్ళు తెరిచేట. ఇంకేముంది, శివుడి మూడో కంటి నుంచి వచ్చినటువంటి అగ్నికి ఆహుతైపోయాడు మన్మథుడు. ఆ తర్వాత రతీదేవి పార్వతీదేవి వేడుకున్న తర్వాత ఆవిడికి మాత్రమే సాకారంగా కనిపిస్తాడని వరం కూడా ఇచ్చేట. ఆ తర్వాత పార్వతీదేవిని వివాహం చేసుకుంటానంటే సాంప్రదాయబద్ధంగా పెద్దల్ని పంపించండి, మా తండ్రి గారిని అడగండి అందిట. సప్తర్షుల్ని మధ్యవర్తులుగా పంపించి హిమవంతుడి దగ్గరికి పంపించాడు పెళ్లి కోసం అని చెప్పేసి. ఆ తర్వాత శివపార్వతులకి వివాహం జరిగింది. కొంతకాలానికి వాళ్ళిద్దరూ ఏకాంతంలో ఉండి చర్చలు చేస్తూ ఉన్నారుట. అప్పుడు మళ్ళీ దేవతలంతా అనుకున్నారట, శివుడికి పార్వతికి సంతానం కలిగినప్పుడు ఆ మహాశక్తిని భరించడం ప్రపంచంలో ఎవరికి సాధ్యమైనటువంటిది కాదు. దానికి తోడు సూరపద్ముడు అనేటువంటి ఒక రాక్షసుడు దేవతలందరినీ కూడా బంధించి ఉన్నాడు. వీళ్ళ బాధలు పడలేవని చెప్పేసి హాహాకారాలు చేస్తూ వాళ్ళ ఏకాంత మందిరం దగ్గరికి వెళ్ళారట దేవతలంతా కూడా. ఆ హాహాకారాలు చూసి శివపార్వతులిద్దరూ కూడా బయటికి వచ్చారట. శివుడు క్రోధంతో చూశాట. అతని నుంచి కొన్ని విస్ఫులింగాలు రాలి కింద పడ్డాయిట. ఆ వేడిని ఆ కాంతిని అక్కడ ఉన్నవాళ్ళెవరూ కూడా చూడలేకపోయారట, భరించలేకపోయారట. అప్పుడు దేవతలంతా కూడా దాన్ని చల్లబరచాలని చెప్పేసి శివుణ్ణి ప్రార్థించగా శివుడు అగ్నిదేవుణ్ణి వాయుదేవుణ్ణి ఆదేశించారట, దీనిలో ఉండేటువంటి తీవ్రతని తగ్గించండి అని చెప్పేసి. అప్పుడు అగ్నిదేవుడు ఆ తర్వాత వాయుదేవుడు కూడా అక్కడ ఉండేటువంటి ఆ విస్ఫులింగాల్ని హిమాలయాల దగ్గర ఉండేటువంటి గంగానది ఒడ్డుకు చేర్చారట. అక్కడ ఒక రెల్లు పొదలో రెల్లుగడ్డిలో దాన్ని వేశారుట. గాలికి అలల తాకిడికి అవి కూడా ఏకమయ్యి అక్కడ ఒక బాలుడుగా తయారయ్యట. 12 చేతులు 6 తలలతో ఒక వింత రూపంతో ఉండేటువంటి బాలుడు అక్కడ తయారయ్యట. ఆ తర్వాత మొదటేమో దాన్ని గంగలో వేశారు వాళ్ళు. గంగాదేవి కూడా దాన్ని భరించలేక రెల్లుగడ్డిలోకి తోసేసింది. ఆ తర్వాత అక్కడ బాలుడుగా తయారయ్యాడు. ఆ తర్వాత విష్ణుమూర్తి ఆలోచించట, ఈ బాలుని సంరక్షణ కావాలని చెప్పేసి కృత్తికల్ని ఆదేశించట, వాళ్ళ సంరక్షణ చూడమని చెప్పేసి. అప్పుడు 6 కృత్తికలు కూడా గంగానదికి స్నానానికి వచ్చి ఆ బాలుడిని చూసి ముచ్చటపడి దగ్గరికి తీసుకున్నారట. స్తన్యాన్ని ఇచ్చారు. ఆ బాలుడిని వాళ్ళు పెంచారు. అందుకని చెప్పేసి ఆయనకి కార్తికేయుడు అనేటువంటి పేరు కూడా వచ్చింది. కృత్తికలు ఆయనని పెంచారు కాబట్టి ఆయన కార్తికేయుడు అయ్యాడు. ఆ విధంగా మార్గశిర శుద్ధ షష్ఠి రోజు ఈ సుబ్రహ్మణ్య స్వామి జననం జరిగింది అని చెప్తారు. ఆ తర్వాత ఆయనకి సైన్యాధిపత్యాన్ని కూడా ఇచ్చారు శివపార్వతులు. తర్వాత కొంతకాలమైన తర్వాత ఆయన పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత ఇంద్రుడి పుత్రిక అయినటువంటి దేవసేనను ఆయన వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత ఆయన తిరుత్తడికి తరలి వచ్చేట. మామూలుగా మనకి క్షేత్ర పురాణాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. మనకి తిరుపతికి దగ్గరగా ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్ అవతలనే ఉంటుంది. మనకి దగ్గరలో ఆంధ్రప్రదేశ్కి అతి సమీపంలో నగరి అని మనకి బార్డర్ దాన్ని దాటగానే మనకి తిరుత్తణి అనేటువంటి ఒక క్షేత్రం వస్తుంది. ఆయన అక్కడికి చేరట. చేరిన తర్వాత అక్కడ ఆయన ఒకసారి అడవిలో సంచరిస్తూ ఉంటే అక్కడ ఒక బాలికను చూసేట. ఆవిడని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నట్ట. ఆ తర్వాత ఆవిడని కూడా ఆయన పెళ్లి చేసుకున్నాడు.
ఆవిడ పేరు వల్లీదేవి. అలా సుబ్రహ్మణ్య స్వామి ఇంద్రుడి కూతురైనటువంటి దేవసేనకు, ఆ తర్వాత వల్లికి, ఇద్దరికి కూడా ఆయన భర్త అయ్యాడు. ఆ ఇద్దరిని కూడా ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన తారకాసుర వధ కూడా చేశాడు. ఆ విధంగా దేవతలకందరికీ కూడా మేలు చేశాడు. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి శివభక్తి ప్రచారం కోసం అని చెప్పేసి దక్షిణ భారతదేశంలో అగస్త్యునితో సహా చాలా చోట్ల తిరిగి అనేక దేవాలయాల ప్రతిష్ఠ చేశాట. శివలింగాల ప్రతిష్ఠ చేసి శివాలయాన్ని కట్టించాట. ఆ విధంగా దక్షిణ భారతదేశంలో సుబ్రహ్మణ్య స్వామి ఈ శివభక్తి ప్రచారం చేశాడు అనేటువంటి విషయం కూడా మనకి ఆధ్యాత్మిక గ్రంథాల వలన తెలుస్తోంది. సుబ్రహ్మణ్య స్వామిని ఎవరు కొలుస్తారో వాళ్ళందరికీ కూడా శత్రువుల నుంచి పీడలు తప్పుతాయి అనేటువంటి విషయాన్ని కూడా చెప్తారు. సుబ్రహ్మణ్య స్వామిని కొలవటం వలన అనేకంగా వాళ్ళకి ఉండేటువంటి అంటే జాడ్యం పోతుందట. చాలామంది జాడ్యంతో ఉంటూ ఉంటారు. సరస్వతిని జాడ్యం పోవడం కోసం చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాం. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన వాళ్ళకి కూడా జాడ్యం పోయి వాళ్ళు యాక్టివ్గా తయారవుతారట, చాలా చురుకుగా తయారవుతారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తారు. అనేక వ్యాధులు తగ్గడం కోసం అని చెప్పేసి కూడా సుబ్రహ్మణ్య స్వామిని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అమ్మవారి 6వ అంశ అయినటువంటి దేవసేన ఆవిడ పిల్లల్ని రక్షించడానికి కోసమే ఉద్భవించిందిట. ఆ సుబ్రహ్మణ్య స్వామిని దేవసేనను ఎవరు కొలిచినా కూడా వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది అనేటువంటి విషయం కూడా చెప్తారు. అందుకని సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం అనేటువంటిది అత్యంత విశిష్టమైనటువంటిది. రేపటి రోజు ఎవరైనా కూడా సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి అనేటువంటి విషయం మనకి కనిపిస్తోంది. అంటే కేవలం సంతానం కోసమే కాకుండా సకల జనులు కూడా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం కోసం అత్యంత విశిష్టమైనటువంటి రోజుగా సుబ్రహ్మణ్య షష్ఠిని చెప్తారు. అదే మార్గశిర శుద్ధ షష్ఠిగా చెప్తారు. అది మనకి ఈ సంవత్సరం రేపే ఉంది. కాబట్టి ఎవరెవరు సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేయాలనుకుంటే వాళ్ళంతా కూడా ప్రాతకాలంలో స్నానం చేసి వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామిని అర్చించడానికి అత్యంత విశిష్టమైనటువంటి రోజు. సత్సంతానం కోసం సుబ్రహ్మణ్య స్వామిని ఏ విధంగా పూజించాలి? సంతానం లేని వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ ఉంటారు. అయితే ఏ విధంగా పూజించాలి? రేపు సుబ్రహ్మణ్య షష్ఠి. దీనికి ఫల షష్ఠి, కుమార షష్ఠి, స్కంద షష్ఠి, గుహ షష్ఠి అనేటువంటి నామాలు కూడా దీనికి ఉన్నాయి. చంపా షష్ఠి అని కూడా దీన్ని అంటూ ఉంటారు. అయితే సుబ్రహ్మణ్య షష్ఠి మొదలుకొని 1 సంవత్సర కాలం ఎవరైనా కూడా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తే సంతానం కలుగుతుంది అంటారు. అయితే కేవలం సంతానం కోసమే కాకుండా కూడా సుబ్రహ్మణ్య స్వామిని మనం అనేక సందర్భాల్లో పూజిస్తూ ఉంటాం. ప్రతి కృత్తికా నక్షత్రం రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహానికి వాళ్ళు పాత్రులవుతారుట. అంతేకాకుండా కార్తీక మాసం మనకి మొన్ననే కార్తీక పౌర్ణిమ అయిపోయింది. అయితే కార్తీక పౌర్ణిమ రోజు కూడా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన 7 జన్మాల్లో చేసినటువంటి అనేక పాపాలు హరింపబడతాయని, బ్రహ్మచారి దోషాలు పోతాయని చెప్పేసి మనకి ధర్మసింధు నాటి అనేక ప్రామాణిక గ్రంథాల్లో కనిపిస్తోంది. అందుకని సుబ్రహ్మణ్య స్వామి మనకి కార్తీక మాసం ఏమిటి? కార్తీక పౌర్ణిమ అనేటువంటిది పౌర్ణిమ రోజు కృత్తికా నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు కాబట్టి ఆ మాసానికి కార్తీక మాసం అనేటువంటి పేరు. అయితే కార్తీక మాసంలో శివుడి పూజకి, విష్ణు పూజకే కాకుండా సుబ్రహ్మణ్య స్వామి పూజకి కూడా విశేషమైందని, ఎలాంటి దోషాలున్నా పోవడం కోసం అని చెప్పేసి కార్తీక మాసంలోనూ ముఖ్యంగా కార్తీక పౌర్ణిమ రోజు పూజ చేయాలి అంటారు. అంతేకాకుండా ప్రతి షష్ఠి రోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయాలి. కృత్తికా నక్షత్రం రోజు పూజ చేయాలి. అయితే సంతానం లేని దంపతులు సంతానం కోసం అని చెప్పేసి అందులో ముఖ్యంగా సత్సంతానం కోసం ఎలా పూజ చేయాలి? దీనికి మనకి అగ్ని పురాణంలో కూడా కొన్ని విశేషాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేమిటి అంటే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి ఎవరు సంకల్పం చేసుకుని 1 సంవత్సర కాలము నియమనిష్టలతో దంపతులిద్దరూ షష్ఠి పూజ చేస్తారో, షష్ఠి వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి ఎలాంటి పుత్రుడు కావాలి అని కోరుకుంటే అలాంటి పుత్రుడు కలిగేటువంటి అవకాశం సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల లభిస్తుందిట. అయితే ఎలా చేయాలి? ప్రతి షష్ఠి రోజు కూడా మార్గశిర శుద్ధ షష్ఠి రోజు ప్రారంభం చేయాలి. దంపతులిద్దరూ కూడా నియమనిష్టలతో ఉండాలి. ఆ రోజు ఉదయాన్నే లేవాలి, తలస్నానం చేసి సంకల్పం చేసుకోవాలి. ముందు గణపతికి పూజ చేయాలి, తర్వాత శివపార్వతులకి పూజ చేయాలి, వాళ్ళ ఇలవేల్పుకి పూజ చేయాలి. ఆ తర్వాత వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయాలి. అయితే ఈ పూజని
సాయంత్రం వరకు ఉపవసించి ప్రదోష కాలంలో చేయాలి. ఉదయం అభిషేకాలు చేయవచ్చు, అర్చనలు చేయవచ్చు. సాయంత్రం వరకు ఉపవసించి సాయంత్రం పూట పూజ చేయాలి ప్రదోష కాలంలో. అయితే ఇక్కడ ఏమిటంటే 6 జ్యోతుల్ని వెలిగించడం ప్రత్యేకంగా చెప్తారు. ఆ జ్యోతులు కూడా ఏమిటంటే మనకి బియ్యం పిండి, బియ్యం నానపెట్టినటువంటి బియ్యం కొట్టి దానితో జ్యోతులు తయారు చేస్తాం కదా, అలాంటి జ్యోతులు 6 జ్యోతులు పెట్టి దీపాలు వెలిగించాలి. తర్వాత ఎర్రని పుష్పాలు, ఎర్రని గంధము, తర్వాత ఎర్రని అక్షతలు, ఇలాంటివన్నీ కూడా ప్రత్యేకంగా చేసుకోవాలి. దుఃఖహరం కావడం కోసం అని చెప్పేసి గుడాన్నం చెయ్యాలిట. అంటే గుడాన్నం అంటే బెల్లంతో చేసేటువంటి అన్నం నివేదన చెయ్యాలి. ఆ తర్వాత ఎర్రని పుష్పాలతో సుబ్రహ్మణ్య స్వామికి, వల్లీదేవికి, దేవసేనకి అర్చన చెయ్యాలి. ఎర్రని పుష్పాలతో, ఎర్రని అక్షతలతో. సత్సంతానం కావాలని చెప్పేసి సంకల్పం చేసుకోవాలి. ఎవరైనా సరే మంత్రోపదేశం కావాలి అనుకుంటే గురువుల దగ్గర సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని ఉపదేశం తీసుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ విశిష్టం ఏమంటే షష్ఠీదేవి యొక్క పటం, వల్లీదేవి, దేవసేన, సుబ్రహ్మణ్య స్వామి సహితంగా ఉండేటువంటి ఫోటోను పెట్టుకోవచ్చు, లేదా విగ్రహాల్ని పెట్టుకోవచ్చు. దాన్ని శ్రీచక్రం దగ్గర కానీ సాలగ్రామం దగ్గర కానీ పెడితే మహావిశేషంట. అలా పెట్టినప్పుడు సాలగ్రామానికి పూజ చేయాలి, వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయాలి. అలా కాకుండా శ్రీచక్రం దగ్గర పెట్టుకుంటే ముందు శ్రీచక్రానికి అర్చన చేయాలి, ఆ తర్వాత వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామికి అర్చన చేయాలి. అయితే ఇది అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు కేవలం పటాన్నైనా కూడా పెట్టుకుని పూజ చేయవచ్చు. దీపారాధన చేసిన తర్వాత వడపప్పు, పానకము, తర్వాత గుడాన్నము ఇలాంటివన్నీ పెట్టి మొత్తం తినేటువంటి పదార్థాలన్నీ కూడా వంట పరిశుభ్రంగా చేసి అక్కడ అర్చన చేసిన తర్వాత నివేదన చేసి సంకల్పం చేసుకుని మంత్రోపదేశం పొందినటువంటి వాళ్ళైతే సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని కూడా జపం చేసుకోవాలి. అంతేకాకుండా మరొకటి కూడా గుర్తుపెట్టుకోండి, షష్ఠీ స్తోత్రం. షష్ఠీ స్తోత్రం ఇక్కడ ఎందుకండి అని కొంతమందికి సందేహం కలగవచ్చు. ఈ సుబ్రహ్మణ్య స్వామి భార్య అయినటువంటి దేవసేనకే షష్ఠీదేవి అనేటువంటి పేరు కూడా ఉంది. ఆవిడ పిల్లల్ని రక్షించడానికే ఆవిడ ఉద్భవించిందిట. అందుకని షష్ఠీ స్తోత్రాన్ని తప్పనిసరిగా చదువుకోవాలి. ఈ షష్ఠీ స్తోత్రం కూడా ఏమిటంటే ఈ సంవత్సరం గడిచే లోపల దాన్ని 1000 సార్లు పైన 1108 సార్లు దాన్ని పారాయణ చేయటం జరగాలి. అలా నియమం పెట్టుకొని నిత్యం పారాయణ చేసేదాల్లాగా పెట్టుకుని రోజు 3 సార్లు చదివినా కూడా సంవత్సరం తిరిగేసరికి 1000 పారాయణల పైనే అయిపోతుంది. అందుకని దంపతులిద్దరూ కూడా షష్ఠీ స్తోత్రాన్ని చదివి సుబ్రహ్మణ్య స్వామికి, దేవసేనకి, వల్లీదేవికి కూడా అర్చన చేసి నివేదన చేసి భక్తి ప్రపత్తులతో నమ్మకంతో భారం ఆయన మీద వేసి సత్సంతానం కావాలని చెప్పేసి కోరుకోవాలి. ఆ తర్వాత ఆయనకి పూజ చేసిన తర్వాత భోజనం చేయవచ్చు. ఎవరికైనా బ్రాహ్మడికి భోజనం పెట్టి కూడా భోజనం చేయటం విశేషం. అలా ప్రతి షష్ఠీ రోజు కూడా పూజ చేయాలి. ప్రతి షష్ఠీ రోజు అంటే మనకి మార్గశిర మాసంలో వచ్చేవి 2, అలా ప్రతి నెలలో కూడా శుక్లపక్షంలో ఒక షష్ఠి వస్తుంది, తర్వాత కృష్ణపక్షంలో కూడా ఒక షష్ఠి వస్తుంది. అలా ప్రతి నెలలో 2 షష్ఠుల్లో కూడా బహుళంలోనూ, తర్వాత శుద్ధంలోనూ, శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలో కూడా వచ్చేటువంటి షష్ఠి రోజు దంపతులిద్దరూ నియమనిష్టలతో భక్తి ప్రపత్తులతో సత్సంతానం కలగాలి అని చెప్పేసి వాళ్ళు ఈ షష్ఠి వ్రతాన్ని చేయాలి ఒక సంవత్సర కాలం. అంతేకాకుండా ప్రతి మాసంలో వచ్చేటువంటి కృత్తికా నక్షత్రం రోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయాలి. ఈ కృత్తికా నక్షత్రం రోజు చేయటానికి విశేషం ఏమిటంటే ఆయనని కృత్తికలు స్తన్యమిచ్చి పెంచారు కాబట్టి, వారి సంరక్షణలో ఆయన పెరిగాడు కాబట్టి ఏ స్త్రీ కృత్తికా నక్షత్రం రోజు ఆయనని పూజ చేస్తుందో వాళ్ళని ఆయన మాతృస్వరూపంగా భావించి వాళ్ళకి సంతానంగా వస్తాడు అనేటువంటి కూడా విషయం కూడా మనకి చెప్తూ ఉంటారు. అందుకని ప్రతి కృత్తిక రోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి, వల్లి దేవసేనకు కూడా పూజ చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలన్నిట్లలో కూడా ఎన్ని చోట్ల ఉన్నాయో అన్ని చోట్ల కూడా కృత్తికా నక్షత్రం రోజు ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు. ఆ విధంగా ప్రతి కృత్తికా నక్షత్రం రోజు, అదేవిధంగా 2 షష్ఠుల్లో కూడా, అంటే ప్రతి నెల 3 రోజులు ప్రత్యేకమైనటువంటి పూజ చేయాలి. జపాన్ని, షష్ఠీ స్తోత్రాన్ని మాత్రం నిత్యము దంపతులిద్దరూ చేసుకోవాలి. ఈ సంవత్సర కాలం దీక్షతో నియమనిష్టలతో ఉండాలి. అలా ఉండటం వలన ఒక సంవత్సరం జరిగేసరికి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వలన, షష్ఠీదేవి అనుగ్రహం వలన
సత్సంతానాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది. ఇవాల్టి మంత్రం శరవణ భవ సుబ్రహ్మణ్యాయ నమః. శరవణ భవ సుబ్రహ్మణ్యాయ నమః. ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. మామూలుగా ఒక్క సంతానం కోసమే కాదు, సుబ్రహ్మణ్య స్వామిని పూజించటం వలన, సుబ్రహ్మణ్య స్వామిని అర్చించటం వలన అనేక దోషాలు పరిహారం అవుతాయి, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, చాలా ఉత్తేజంగాను ఉత్సాహంగాను ఉంటారు. అంతేకాకుండా కుజుడి వలన వచ్చేటువంటి అనేక దోషాలు, సర్పాల వలన వచ్చేటువంటి అనేక దోషాలు కూడా పరిహారం అవుతాయని చెప్తారు. అందుకని కుజ దోషాలు ఉన్నటువంటి వాళ్ళు, సర్పదోషాలు ఉన్నటువంటి వాళ్ళు, జాడ్యంతో ఉన్నటువంటి వాళ్ళు, నాయకత్వ లక్షణాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు, శత్రుపీడలు పోవాలి అనుకునేటువంటి వాళ్ళు, సత్సంతానం కావాలి అనుకునేటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. దానికి రేపు ప్రత్యేకమైనటువంటి రోజు. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. తిరిగి రేపు శుభమస్తు కార్యక్రమంలో సుబ్రహ్మణ్య షష్ఠి గురించి మరికొన్ని విశేషాలు చెప్పుకుందాం. మళ్ళీ సోమవారం గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.